నాన్నగారు రండి. అయ్యో నమో నారాయణాయ. నాన్నగారు రండి. నాన్నగారు, చాతుర్మాసం అంటే ఏమిటి? చాతుర్మాసం అంటే మనకి ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి మళ్ళీ కార్తీక ఏకాదశి వరకు మనకి ఈ చాతుర్మాసం ఉత్తాన ఏకాదశి అని కార్తీక నెలలో వస్తుంది. అప్పటి వరకు మనకి ఈ 4 నెలలు చక్కగా మంచి సాధన చేసుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే నిన్న 16వ తేదీన మనకి కర్కటక సంక్రమణంతో మనకి ఉత్తరాయణము అయిపోయి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది. ఈ దక్షిణాయనంలో మనకి అన్ని మనకి చూడండి, దీంట్లో వినాయక చవితి, జన్మాష్టమి, దాని తర్వాత విజయదశమి, దీపావళి, కార్తీక నెల, ఈ విధంగా అన్ని పండుగలన్నీ దీంట్లో వస్తాయి మనకి. అయితే విశేషమైన రోజులు అయితే ఈరోజు శయన ఏకాదశి అనండి, లేకపోతే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి తొలి ఏకాదశి అని, ఈ విధంగా మనకి మన ఋషులు మునులు ఎందుకు పెట్టారంటే మనకి ఎన్ని నెలలు? 12 నెలలు. 6 నెలలు అంటున్నా, 6 ఋతువులు. ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలోన మనకి 8 నెలల్లో మనము అంటే ఎటు పడితే అటు తిరగడము, ఎటు పడితే అటు ఏదైతే తినేయడము ఇలాగ ఉంటుంది అనమాట. కానీ ఈ వర్షాకాలం ఇప్పుడు మనకి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ 4 నెలలు ఇంట్లో ఉంటూ చక్కగా సాధన చేసుకోవడానికి, అంటే 8 నెలలు మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ఉన్నా సరే దానికి బ్యాలెన్స్ చేయాలంటే ఇది కరెక్ట్ అనమాట. ఈ 4 నెలలు మనం కరెక్ట్గా సాధన చేసుకుంటే మిగతా 8 నెలలు మనం శరీరం పైన మన కంట్రోల్ ఉంచుకోగలం అనమాట. అందుకే దీంట్లో ఎక్కువగా మన శరీరం మన కంట్రోల్ ఉంచాలంటే మన భోజనం అలవాట్లు బాగుండాలి. మన భోజనం అలవాట్లు బాగుండాలంటే మనం ఈ 4 నెలల్లో చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, అదేవిధంగా ఏకభుక్తం అంటే దినంలో ఒక్కసారి భోజనం చేయడము, ఇంకొక పూట ఏవో పలహారాలు అంటే ఏవో ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటూ, ఎందుకంటే మన మనసు చాలా చంచలమైనది, దానికి నిరంతరము అటు ఇటు పరిగెడుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటి? మన భోజనము మనకి కదా, దైవ స్మరణ ఓకే, మీరు ఉదయం సాయంత్రం చేస్తుంటారు, కానీ మనకి భోజనం అన్నది సరిగ్గా లేకపోతే అందుకే మనం ఆహార వ్యవహారాలు బాగుండాలన్నమాట. మనం ఇందులో ఎక్కడికి తిరగమన్నమాట. అందుకే చాతుర్మాసంలోన మనము ఎక్కడికి వెళ్ళకుండా, బయట భోజనాలు చేయకుండా, బయట ఇంకా ప్రతి సంవత్సరం అలాగే కదా చేస్తున్నాము. మనం చూస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. మనకేంటంటే చక్కగా వర్ష ఋతువు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, చక్కగా ప్రకృతి కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి ఎండాకాలంలోన మనకి ఆ పడిన గింజలన్నీ భూమిలో పడతాయి కదా, అవన్నీ ఇప్పుడు మళ్ళీ మొలకలు రావాలంటే అలాగే మనం కూడా ఈ 8 నెలలు తిన్నాం కదా, 8 నెలల పాటు తిన్నాం కాబట్టి ఈ 4 నెలలు చాలా జాగ్రత్తగా మనం ఉంటే ఎండాకాలంలోన ఆ చక్కగా చెట్లలో ఆ పూలు కాయల నుండి గింజల నుండి భూమి పైన రాలితే ఈ వర్షం వలన అవి మళ్ళీ మొలకెత్తుతాయి అన్నమాట. ప్రకృతి మళ్ళీ ఇప్పుడులాగా అందంగా బయలుదేరుతుంది కదా. మనం ఎన్నో రకాల ఈ 8 నెలల్లో ఎన్నో విచ్చలవిడిగా మన శరీరానికి భోజనం పెట్టాము. ఇప్పుడు ఈ 4 నెలలు మనం కరెక్ట్గా సాధన చేస్తే కరెక్ట్గా మళ్ళీ మనము మార్గశిర మాసం నుండి మనకి ఆరోగ్యంగా మళ్ళీ మనం ఉండగలం. సరేనా? అందుకే ఇది మన పూర్వీకులు, మన ఋషులు మునులు అంతా ఏంటంటే మన ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా. అది ఒకటి. రెండోది, మన మనసు మన కంట్రోల్ అధీనంలో ఉండాలంటే ఇలాంటి సాధనలు చేయాలి. అయితే ఈరోజు శయన ఏకాదశి, తొలి ఏకాదశితో ప్రారంభమై మళ్ళీ మనకి లాస్ట్కి మనకి కార్తీక నెల ఏకాదశి వరకు మనకి 4 నెలలు చక్కగా ఆషాఢ మాసం నుండి ప్రారంభమైపోయింది. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక నెల మనలోన మనకి ముగింపు అవుతుంది అన్నమాట. సరేనా? కాబట్టి ఈ విధంగా ఈ 4 నెలలు మనకి ముఖ్య ఉద్దేశము మనకి తెలిసి ఉండాలి. మనం చక్కగా ప్రతిరోజు నిత్యము ఉదయం సాయంత్రం మరో పూజ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే మనకి విష్ణు సహస్రనామాలు అనేది ఇలాగ లలిత సహస్రనామాల బుక్లో ఉంటుంది అనమాట. మీకు ఎక్కడ ఉంటుంది?
మనం చక్కగా చదువుకోవచ్చు అనమాట. ఎందుకు మనకి విష్ణు సహస్రనామాలు దాంట్లో ఉన్న ఇంకొకసారి వీడియోలో పెడదాము. విష్ణు సహస్రనామాల్లో చాలా అంతరార్థం ఉంది. దాంట్లో దాని తాలూకా ఈ శ్లోకాల తాలూకా అర్థం చాలా పవర్ఫుల్ అనమాట. మన విష్ణుకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. స్వామి నిద్ర అంటే పడుకోవడము, కానీ అతను పడుకోవడం కాదు, అటు యోగ నిద్ర అంటే మనిషి లేచినట్టే ఉంటారు, కానీ అతను ఒక యోగంలో ఉంటారనమాట. చక్కగా సాధనలో ఉంటారు అతను కూడా. కాబట్టి ఇది మంచి పవర్ఫుల్ అయిన ఈ సమయంలోన మనం చక్కగా సాధన చేసినట్లయితే ఈ 4 నెలలు మనం ఈ చాతుర్మాసం అంటే ఈ 4 నెలలు మనం చక్కగా సాధన చేస్తే మిగతా 8 నెలలు మనము చక్కగా సాధన చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. అర్థమైందా? పగలు పని చేయడానికి ఉంటుంది కదా, మనం 12 గంటలు 14 గంటలు పని చేస్తాం, కానీ రాత్రి 7 గంటలు చక్కగా అలాగనమాట. 8 నెలలు కరెక్ట్గా ఉండాలంటే ఈ 4 నెలలు చక్కగా మనం సాధన చేసుకోవాలి. సరేనా? అందుకే దీనికి ఎవరు చేయవచ్చు? అందరూ చేసుకోవచ్చు. బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు అంతమంది చేయాలి. మరి ఏ వయసు? 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు అందరూ చేయాలి. సరేనా? ప్రతి ఒక్కరు చేయాలి ఈ సాధన. సరేనా? ఈ సమయంలో మన వర్షంలో ఎక్కడికి ఎక్కువ బయటకు వెళ్తామా? వెళ్ళం కదా. చక్కగా ఇంట్లో ఉంటూ ఎవరి మటుకు వాళ్ళు సాధన చేసుకోవాలి. సరేనా? ముఖ్య ఉద్దేశం ఇది. సరే, ఇప్పుడు మనము విష్ణు సహస్రనామాలు చదువుకుందాము. హరి గణపతే నమః. ఓం గం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు సహస్రనామాలు ఇప్పుడు మనము నేను మొబైల్లో పెట్టాను, దాంతో పాటు మనం చదువుతాము. సరేనా? చక్కగా మనము ఇలా కొంచెం ఇలా. ఓం గం గణపతే నమః. ఓం గం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. దీంతో పాటు చదివితే మనకు అంటే మన తాలూకు ఇద్దరిది ఒకలాగా ఒక లయబద్ధంగా ఉండాలని ఇలా చదవడం అన్నమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసవసిష్ఠనప్తారం శక్తయ పౌత్రం విషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మణ్యే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైవ రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైష్ణవాయ ఉవాచ శ్రుత్వా ధర్మాన్ శ్లేషేణ పావనాని సర్వతః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వ్యాప్యేకం పరాయణం. స్తువంతం కం కమర్చంతం ప్రాప్నుయుర్మానవః శుభం. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః. కిం జపం ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ విష్ణువాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. స్తువం నామ సహస్రేణ పురుషः శతకోత్థితः. తమేవ చార్చన్యం భక్త్యా పురుషమవ్యయం. ధ్యాయం స్తువం నమస్య యజమానస్య మేవ చ. అనాదిగణం విష్ణుం సర్వలో
भाग्यं सर्वदुःखातिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मण्यं लोकानां कीर्तिवर्धनम् लोकनाथं महद्भूतं सर्वभूतमहोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिगतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स वै रक्षेन्नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्मं परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्यवस्थितः यतः सर्वाणि भूतानि भवत्यादियुगागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेवायुगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णुर्नाम सहस्रं मे शृणु पापापयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये विष्णुर्नाम सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्टुप् तदा देवा भगवान् देवकीसुतः अमृतांशोद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयं तस्य शान्तिर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यन्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णुर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णु परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजं देवकी नन्दन सृष्टेति शक्तिः उद्भवक्षोभनो देवता परमो मन्त्रः शङ्खभृनन्दकी चक्रीजलीलकं शान्तधर्माधर इत्यस्त्रं रथाङ्गपाणिरक्षुभ्यो इति नेत्रं त्रिसामसामगस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानं श्रीमहाविष्णुप्रीत्यार्थे सहस्रनाम जपे विनियोगः ध्यानम् श्रीयोगधर्मप्रदेशे शुचिमणिविरसहितसैतन्यमौक्तिकानां मालाकृतासनस्रस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्यैरथभ्यैः उपविरचितैः मुक्तपीयूषवर्षैः आनन्दीना पुनैरादरेण मुकुन्दः भूपादौ यस्य नाभिर्विजयसुरचन्द्रसूर्यौ च नेत्रे कर्णावासशिरोऽभ्यो मुखमपि गहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वसुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनं विभूषं विष्णुमीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौस्तेयमहसं श्रीवत्सं किलकौस्तुभोद्भासितं पुण्योपेतं पुण्डरीकायदाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटं दलं सपीतवस्त्रं सरसीरुहैक्षणम् सहारमक्षसं सरस्तोपितकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् चन्द्रायामानिजातस्य भीमसिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षम् अलङ्कृतम् चन्द्राननं चतुर्बाहु श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये विष्णुर्विषत्कारो भूतभव्या
अव्ययः पुरुषसाक्षी क्षेत्रज्ञः एव च योगो योगविदामेत्र प्रधानपुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्थानुभूतादित्ययः सम्भवो भावनो भक्तः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिदनो दाता विदातातुरुत्तमः अप्रमेयो ऋषिकेश पद्मनाभो महत्प्रभु विश्वकर्मा मनुष्वस्ता सविस्तस्विरो ध्रुवः अग्रमः शाश्वतः कृष्णो लोहिताक्ष प्रदवर्धनः प्रभुतस्त्रिगुग्धामं पवित्रं मङ्गलं परमम् ईशानः प्राणो ज्येष्ठश्रेष्ठः प्रजापति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी दण्डी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञाकृतिरात्मवान् सुरेशः शरणं सर्वा विश्वरेतः प्रजाभवः अहं संवत्सरो व्यापं प्रत्यहः सर्वदर्शनः अज सर्वेश्वर सिद्धि सर्वादिरच्युतः वृषाकपीरमे आत्मा सर्वयोगविनिष्ठुतः वसुर्वसुर्नाम सत्यसमात्मा समितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषोकृतिः रुद्रो बहुशः बभ्रो विश्वयोनिः सुचिश्रवः अमृतः रोहो महात्तपः सर्वगः सर्वविद्भानु विश्वक्षेणो जनार्दनः वेदो वेदविद्भङ्गो वेदाङ्गो वेदविद्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृतः चतुरात्मा चतुर्व्याहश्चतुर्विंशश्चतुर्भुजः भ्रातृश्रमं भोजनं भोक्ता सहिष्णुर्जगदान्वितः अनघो विजयो जेता विश्वयोगी पुनर्वसुः उपेन्द्रो वामनं प्रासु अमोघः सुचिरुचितः अतीन्द्रियसङ्ग्रहः सर्वो धृतात्मानि यमो यमः वेद्यो वैद्य सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्यमो श्रीमानमेयात्मा महाधिकृत् महीश्वासो महीभर्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दं गोविन्दपतिः मरीचितमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपा पद्मनाभः प्रजापतिः अमृतो सर्वदृक्सिंहः सन्धिताता सन्धिमां स्थिरः अजो धर्मशनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुतमो धाम सत्य पराक्रमः निविशो निविशस्वग्रीवाचस्पतिरुदानदिः अग्रणी ब्राह्मणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः संभ्रमर्दनः अहं संवत्सरो वह्नि अनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुविभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्युर्नारायणो नरः असंख्ययो परमेयात्मा विशिष्टाशिष्टकृच्युतिः सिद्धार्थः सिद्धिसङ्कल्पः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णु वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च वित्तः श्रुतिसागरः सुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वासुदो वसुः नैकरूपो बृहद्रूपः श्रीविष्णु प्रकाशनः ओजस्तेजोदिधरः प्रकाशात्मा प्रतापनः ऋद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुभास्करद्युतिः अमृतांशुद्भवो भानु शशबिन्दुः सुरेश्वरः औषधं जगतस्येतु सत्यधर्मपराक्रमः भूतभव्य भवन्नाथः पावनः पावनो नरः कामः कामकृत्कर्ता कामः कामप्रदः प्रभुः युगाधिकृत्य कामर्तो नैकमायो महासनः
पुरुषो व्यक्तरूपश्च सहस्रजितनन्दजित् इष्टो विशिष्टशिष्टेश्च शिखण्डीनंशो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वभूर्महीधरः अच्युतः प्रतितः प्राणो वासुवानुजः अपानिधिरधिष्ठानम् अप्रमत्तप्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानु आदिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरशौरी जनेश्वरः अनुकूलः सदा वक्ता पद्मी पद्मनिवेक्षणः पद्मनाभो रविन्द्राक्ष पद्मगर्भः शरीरं कृत महर्षि विद्युद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः सर्वभोगीनः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो लोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशरः उद्भवक्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानो ध्रुवः परद्धि परमस्पष्टिः तुष्टिः पुष्टिः सुवेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नलः वीरशक्तिं मतां श्रेष्ठो धर्मो धर्मविरुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तवायुरधोक्षजः ऋतुः सुदर्शनकालः परमेष्ठि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणु प्रमाणं बीजमव्ययम् अर्थो नर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विघ्नस्थ विष्णो भूधर्मयुगो महामकः नक्षत्रनेमि नक्षत्री क्षमा समीहनः यज्ञयुज्यो महेयश्च क्रतुसत्रं सतं गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सूक्ष्मं सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरभाविर्धारणः स्वापनः स्वासो व्यापी नैकात्मा नैककर्मकृतो वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशु विधाता कृतलक्षणः गवस्तदेवी सत्यस्तसिंहभूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोप्तगोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमो मृतमः सोमः पुरुजित्पुरुषोत्तमः विनियोजय सत्यसन्धो दाशारस्सदम्पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मिलविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधी सयोनतः अजो महार्षिश्वापोजितमित्रप्रमोदनः आनन्दोनन्दोनन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतं ततः महावराहो गोविन्दो सुसेना कनकाङ्गलिः गुह्यो कपिलो गहनो गुप्तश्चक्रगदाधरः वेदस्याङ्गोचितकृष्णो दृढसङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षो पुष्कराक्षो महामनाः भगवानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुः दारुणो द्रविणप्रदः दिवस्त्रिक्सर्वदिव्यासो वाचस्पतिर्योनिजः त्रिसामासामदस्सामा निर्वाणं भेषजं विशद सन्न्यासत्कृतक्षमशान्तो निष्ठा शान्तिपरायणः शुभाङ्गः शान्तिदसृष्टा कुमुदः कुवलेशयः गोहितो गोप्तर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिबद्धि निवृत्तात्मा संक्षिप्ताक्षेमकृच्छिवः श्रीवत्सः श्रीवासः श्रीपति श्रीमातङ्गः
श्रीधर श्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमान् लोकत्रयश्रयः स्वाशस्वङ्गः सदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिसंशयः उदीर्णः सर्वतः चक्षुरनीशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूति विशोकः शोकनाशनः अर्चिष्मान् अर्चितकुन्दो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिहत प्रद्युम्नो मितविक्रमः कालनेमिः वीरः शौरी शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवः केशवाहरिः कामदेहः कामपालः कामिकान्तकृतान्तमः अनिर्देशमपुर्विष्णु वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्म 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 विवर्धनः ब्रह्मविद्ब्रह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्रह्मण प्रियः महाकर्मो महाकर्मा महातेजा महोरगः महाकर्तुर्महायज्ञ महायज्ञो महाहविः तव प्रियस्तोत्रं स्तुतस्तोतारणप्रियः पूर्णपुराणिका पुण्यपुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वासुवसुमनाहविः सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतवासो वासुदेवः सर्वासु निलयोनलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्ति दीप्तमूर्तिर्मूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्ति शताननः एकोनैकस्तवक्तव्यं यत्पदमुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनादिः वीरः विषमशून्यो मृताशीरशलश्चलः अमानीमानदो मन्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधामेधजो धन्यः सत्यमेधधराधरः तेजो विशोधुतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भागश्चतुर्वेदविवेकपात् समवर्तो निवेदात्मा दुर्जयो दुराधिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरानिः शुभांगो लोकसारंग सुगंधो स्तंभवर्धनः इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतांगमः उद्भवः सुंदर सुंदो रत्ननाभः सुलोचनः अर्को वाजसनिशृंगी जयन्ती सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यो सर्वभागी गणेश्वरः महाविदो महाकर्तो महाभूतो महानिधिः कुमुदकुन्दरकुन्दपर्जन्यो पावनो निलः अमृताशोमृतवः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुरतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोदुम्बरोश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्ची सप्तजिह्वा सप्तयुधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहद्वृषस्थूलो गुणवृन्निर्गुणो महान् अद्भुतस्वद्भुतस्वास्य प्राक्वंशो वंशवर्धनः भारहृत्कथितो योगी योगीश्च सर्वकामदः आश्रमश्रवणश्रामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयताडवः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्राय प्रियान्मोह प्रियकृत्प्रीतिवर्धनः विहाय सततज्योति सुरचिर्भुतभुविभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो भूतभुग्भोक्ता सुखदो नैकदोग्रजः अनिर्विघ्नः सदा महर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनः कपिलः कपिरव्ययः स्वस्ति
स्वस्ति स्वस्ति स्वस्ति स्वस्ति दक्षिणः अरौद्रकुण्डली चक्रे विक्रमूर्जितशासनः शब्दातिकः शब्दसः शिशिरः षड्वरीकरः अक्रूरपेशलो दक्षो दक्षिणाक्षमिनोऽम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः संज्ञो जीवनपर्यवस्थितः अनन्तरूपोऽनन्तः श्रीजितमन्युर्भयापः चतुर्दशो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिरङ्गदः जननो जन्म जन्मादि भीमो भीमपरक्रमः आधारनिलयो दाता पुष्पहासः प्रजागरः उद्भवः सत्यसत्चारः प्राणदर्पणवपनः प्रमाणं प्राणनिलयं प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविवेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्ञा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञभृद्यज्ञी यज्ञभृद्यज्ञसाधनः यज्ञान्तर्यज्ञपूज्यामन्नमन्नादेव च आत्मयोनि स्वयं जातो वैकसामगायनः देवकीनन्दन सृष्टि श्रीशापापनाशनः शङ्खपृणन्दकी चक्रे शाङ्गधन्वागदाधरः रदाङ्गपाणिरक्षुब्धो सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुधो नम इति वनमाली गति शाङ्की सङ्की चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेवोऽभिरश्नुतो वनमाली गति शाङ्की सङ्की चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेवोऽभिरक्षतु वनमाली गति शाङ्की सङ्की चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णु वासुदेवोऽभिरक्षतु इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानाम् अशेषेण प्रकीर्तितम् इदं शृणुयात् नित्यं यश्चापि परिकीर्तयेत् न शुभं प्राप्नुयात् किञ्चित् सोमुक्तेः च मानवः वेदान्तो ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धस्य क्षुद्रसुखमाप्नुयात् धर्मार्थे प्राप्नुयात् धर्मार्थार्थी च तमाप्नुयात् कामानमाप्नुयात् कामे प्रजार्थी च प्राप्नुयात् प्रजां भक्तिमान्यः सदोत्थाय शुचिसद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यशः प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलं श्रियमाप्नोति श्रेयं प्राप्नोत्यनुत्तमम् न भयं क्वचिदाप्नोति वीर्यं तेजस्विदन्ति भवत्यरोगो धृतिमान् बलरूपगुणान्वितः रोगातो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान् मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गान्यतितरत्याशु पुरुषः पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण नित्या भक्ति समन्वितः वासुदेवाश्रयो मत्यो वासुदेवपरायणः सर्वपापानि शुद्धात्मा याति ब्राह्मणसनातनम् न वासुदेवः भक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्म मृत्यु जरा व्याधि भयं नैवोपजायते इमं स्तवं महीयानं श्रद्धा भक्ति समन्वितः युज्येतात्मसुखशान्ति श्रीधृति स्मृतिकीर्तिः न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभमति भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे द्योतचन्द्रनक्षत्रं दिशो भूर्भुवोदतिः वासुदेवस्य वीर्येण विदुतानि महात्मनः ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वशे वर्तते तं कृष्णस्य सचराचरम्
ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞేవ చ సర్వకామనామాచార్యం ప్రథమం పరికల్పితం ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ఋషయః పితరో దేవా మహాభూతాని నాతవః జంగమా జంగమం తేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనం एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः त्रिलोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभुगव्ययः इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितं पठेद्यर्चितं पुरुषः श्रेयं प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययं भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् न ते यान्ति पराभवम् ॐ नमः इति अर्जुन उवाच पद्मपत्रविशाखाक्षः पद्मनाभस्तोत्रमं भक्तानामनुरक्तानां त्राता भवजनार्दन श्रीभगवानुवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन स्तुत एव च संशयः स्तुत एव च संशयो नमः इति व्यास उवाच वासुदेवस्य वासितं ते जगत्त्रयं सर्वभूतानि वासोऽसि वासुदेवा नमोऽस्तुते श्रीवासुदेवा नमोऽस्तुते ॐ नमः इति पार्वती उवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पठ्यते पण्डितैः नित्यं श्रोतुमिच्छामि महाप्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम नाम वरानने ॐ नमः इति ब्रह्मोवाच नमोऽस्तनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोर्भावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे नमः इति सञ्जय उवाच यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मनिर्ममः श्रीभगवानुवाच अनन्यचिन्तयन्तो मां ये जनाः पर्युवाचते तेषां नित्यमभियुक्तानां योगक्षेमं वराम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे अर्थाभिषिण्णाश्च भीता घोरेषु व्याधिषु वर्तमानाः संकीर्तननारायण शब्दमात्रं विमुक्तं सुखिनो भवन्ति वाचा मनसेन्द्रिये वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री विष्णु सहस्रनाम स्तोत्रं सम्पूर्णम्। हरि ओम। बोल लक्ष्मी नारायण भगवान की जय, श्रीमन्नारायण भगवान की जय, श्री वरहालक्ष्मी नरसिंह स्वामी की जय, वेंकटेश भगवान की जय, लक्ष्मी माता की जय, पद्मावती अम्म की जय, श्री बजरंग बली की जय, सद्गुरुदेव शिवानंद सरस्वती महाराज की जय, सद्गुरुदेव चिदानंद सरस्वती महाराज की जय, देवानंद सरस्वती महाराज की जय, शंकराचार्य महाराज की जय, नमो पार्वती पति। భయపడుతున్నవెందుకు? నాకు అసలు పిలిచారు మీరు ఏమని? విష్ణు సహస్రనామాలు చదువుతారు, చాతుర్మాసం అంటే ఏంటని పిలిచారు. మరి నీవే చదవడం లేదు, నీకు వచ్చి కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు? నీకు అసలు చూడకంటే చదవగలవు. ఇప్పుడు మీకు సాయి సార్ గీత ఇచ్చారు,
ఎంత చక్కగా విష్ణు సహస్రనామాలు రిషికేశ్లో చేశారు, ఆ తర్వాత ఇక్కడ కరవదలో ఎన్నిసార్లు చేశారు. మరి ఎందుకు భయపడతాయి? ఏదైనా మనము భయపడకూడదు. మనసులో జంకితే అంటే ఇంక భయపడిన తర్వాత చదవలేము. ఇంకా నాకు చదవడం రాదు, అయినా సరే నేను ఇప్పుడు దాంతో కలిపి ఇప్పుడు మనకి మొబైల్లో ఎలా చెప్తున్నారు దాంతో పాటు నేను కలిపి చెప్పాను కదా. మనం ఎప్పుడైనా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తేనే అవుతుంది. మరి నాకు రాదు, భయము, తప్పులు అయిపోతే ఏం పర్వాలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఎవరు అంత చదువు ఇప్పుడు విష్ణు సహస్రనామాలు వాళ్ళు పాడుతున్నారంటే వాళ్ళు ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ పాడలేరు. మానవుడు పుట్టిన వెంటనే అన్ని నేర్చుకున్నాడా? నేర్చుకోలేడు కదా. మనం ప్రయత్నించాలి. ఈ 4 నెలలు మనం సాధన చెయ్యాలి. మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఆకాశం నుండి ఎవరైనా అలాగా అంటే మొత్తము అన్ని నేర్చుకొని పుడతారా? అలాగా ఇక్కడికి వచ్చాక అన్నీ అర్థమైందా? మనం అన్నీ ఇక్కడ నుండి నేర్చుకోవాలి. ప్రతిరోజు సాధన చెయ్యాలి, నేర్చుకోవాలి. తప్పు అయిపోతుందంటే నాకు ముందే భయం వచ్చింది, నాకు తప్పు అయిపోతుందంటే అది కంపల్సరీ తప్పు అయిపోతుంటుంది. మనం ప్రయత్నించాలి, మనం కనీసము. అందుకే కదా ఇప్పుడు నేను స్లోగా చదివితే తప్పులు లేకుండా చదివేస్తాను, స్లోగా చదువుతాను. కానీ మనము ఏం చేసాము, కరెక్ట్గా మన మొబైల్లోనూ ఎంత చక్కగా విష్ణు సహస్రనామాలు చెప్తున్నారో దాంతో కలిపి మనం ఫాస్ట్గా అంత చెప్తామని కదా మనం చెప్పాము. అంటే మొబైల్ ఆన్ చేసిన వెంటనే నీవు భయపడిపోయావు, ఇంకా పాడలేదు, విష్ణు సహస్రనామాలు చెప్పలేదు. కాబట్టి అలా చేయకూడదు. ధైర్యంగా మన దేవుడి దగ్గరికి వస్తున్నాము, ఇంకా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటున్నాము, ఇంకా అన్ని ధైర్యం ఇస్తాడని ప్రార్థిస్తున్నాము, హనుమాన్ చాలీసా చేస్తున్నాం. మళ్ళీ ఇంకా భయపడితే మళ్ళీ ఇంకా వేస్ట్ మనం చేయడం. సరేనా? మనం మంచి మెసేజ్ని ఇవ్వాలి. అయితే ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం చక్కగా ఈరోజు నుండి ఇంకా చక్కగా సాధన చేసుకోవాలి. మీరు ఇంకా ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఇంకా చక్కగా నాకు కాదు దేవుడికి దండం పెట్టుకోవాలి. అదేవిధంగా మరి నీకు ఇష్టదైవము శివుడు, అతనికి ఎప్పుడో ఉదయం సాయంత్రం చక్కగా సాధన చేసుకోవాలి. ఈ ఇష్టదైవంతో పాటు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చక్కగా చేయకూడదు. దేవుడి ముందు ఎప్పుడు చేయకూడదు. కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి ఏంటంటే దేవుడి ముందు ఇంకొకరు కాదు కదా చేయకూడదు. తప్పు మీకు ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ మనం తప్పు చేస్తే బోల్ శ్రీమన్నారాయణ భగవానికి జయ. మనము ఇది వేసుకున్నామంటే ఇంక మనం ప్రతిరోజు మన మెడలో ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మనం సంవత్సరం అంతా సాధన చేస్తున్నాం, సంవత్సరం అంతా మన మెడలో ఉంటుంది. అంటే ఈరోజు కొంచెం మళ్ళీ మనం కడిగి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనం వేసుకుంటాం. అంటే ఈరోజు మళ్ళీ కొద్దిగా శుద్ధం చేసి మళ్ళీ మనం వేసుకున్నాము. మనకి ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది. మనం ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామాలు చదువుతాము. అదేవిధంగా మనం ఇప్పుడు ధ్యానము, జపము ఈ విధంగా చక్కగా చేసుకోవాలని చెప్తూ చాతుర్మాసము మంచిగా ఒకసారి భోజనం చేయాలి, ఇంకొకటి ఫ్రూట్స్ తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఈ శ్రావణ మాసం ఇదంతా వర్షాకాలం కాబట్టి అంటే కాయగూరలు ఇలాంటివన్నీ తినకూడదు. 2వ నెలలో మనకి భద్రపద మాసంలో చెప్తారు మనకి పెరుగు తినకూడదని. ఎందుకంటే ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్. దాని తర్వాత ఆశ్వీజ మాసంలో మనకి పాలు తీసుకోకూడదని, కార్తీక నెలలోనూ మనకి పప్పు దినుసులు తీసుకోకూడదని. ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే మళ్ళీ మనకి మార్గశిర మాసం నుండి మనం చక్కగా మనం భోజనం చేయొచ్చు. 8 నెలలు మనం చక్కగా ఉండాలంటే ఈ 4 నెలలు మనం చక్కగా సాధన చేయాలి. సరేనా? సరే ఉంటానైతే. హరి ఓం తత్సత్. ఇదిగోండి.